సర్వోన్నత న్యాయస్థానం స్ఫూర్తిని దెబ్బతీసేలా సీబీఐ వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే దర్యాప్తును తాత్సారం చేసిన సీబీఐ ఇక ముందు అలాంటి ప్రయత్నాలు చేయకుండా గడువు విధించింది. 4 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సూచించింది. అయితే ఇది జరిగి కొద్దిసేపు కూడా కాకముందే అదే సుప్రీంకోర్టు ఆవరణలోనే సీబీఐ న్యాయవాది అశోక్ భాన్ ఆ స్ఫూర్తిని దెబ్బతీసేలా మాట్లాడారు. 4 నెలల్లో విచారణ పూర్తవుతుందో లేదోనన్న అశోక్ భాన్ మరో పిటిషన్ వేసి దర్యాప్తును మరింత పొడిగిస్తామని తన అసలు విషయం బయటపెట్టేశారు. ये 4 महीने एक्सटेंड भी हो सकते हैं. हम अगर एक याचिका दें सुप्रीम कोर्ट को कि अभी तक फॉरेन से कोई बाकी विदेशों से कोई अभी इंफॉर्मेशन नहीं आ रही है जो हम फॉलो कर रहे हैं, इट कैन बी एक्सटेंडेड ऑन आवर एप्लीकेशन. विल मेक ए ग्राउंड फॉर एक्सटेंशन अगर 4 महीने तक ये पूरा नहीं हुआ. ఈ వ్యవహారంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, సిబిఐ న్యాయవాది అశోక్ భాన్ వ్యాఖ్యలు దేనికి సంకేతంగా భావించొచ్చు? ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినటువంటి కొద్దిసేపటికే సిబిఐ న్యాయవాది అశోక్ భాన్ తిరిగి అదే విధంగా మాట్లాడారు. ముఖ్యంగా ఏ విధంగానైతే జగన్ ఎక్కువ కాలం జైల్లో పెట్టాలని సిబిఐ ముందు నుంచి చూస్తుందో అదే వాదన ఈ రోజు ఆయన ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా కేటగిరికల్ గా చాలా క్లియర్ గా చెప్పింది, 4 నెలల లోపు మీరు అంతకంటే ముందుగానే మీ ఈ విచారణ పూర్తి చేయండి. విచారణ పూర్తి చేసిన తర్వాత ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయనకు కింది కోర్టులో తన బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అశోక్ భాన్ ఈ రోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో మాట్లాడుతూ పదే ఒక విషయం చెప్తున్నారు. 4 నెలలు అనేది అది ప్రారంభం మాత్రమే, మేము 4 నెలలు కావచ్చు, మరి ఇంకెంత టైం అయినా కావచ్చు, ఇంకొక 2 నెలల టైం మేము ఎక్స్ట్రా అడుగుతాం కూడా అని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా విచారణ మీద సిబిఐ దృష్టి పెట్టకుండా ఏ విధంగా కాలయాపన చేయాలి, ఏ విధంగా ఎక్కువ టైం ను బయట చేయాలి, సుప్రీంకోర్టు నుంచి ఎక్కువ టైం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలనే ఒకే ఒక ఆలోచనతో సిబిఐ ముందుకు వెళ్తున్నట్టు మనకి స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా కొద్దిసేపట్లోనే సిబిఐ తన అసలు రంగం మరోసారి బయటపెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా టైం కావాలి మాకు, ఎంత ఎక్కువ టైం ను మేము బయట చేయగలుగుతామనే దాని మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు. అయితే విచారణ ఏ విధంగా వేగవంతం చేయాలి, విచారణను కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్లు వేస్తామనే దానిపై ఎక్కడ కూడా సిబిఐ న్యాయవాదులు కావచ్చు, సిబిఐ కావచ్చు దృష్టి కేంద్రీకరించలేదని మరోసారి స్పష్టమైంది. మొత్తానికి అటు ఇప్పటికే ఒకే ఛార్జ్ షీట్ వేస్తాము, ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పి అక్టోబర్ 5న సుప్రీంకోర్టు చెప్పినటువంటి సిబిఐ మాట మార్చింది. తిరిగి మార్చి 30 జరిగిన మరొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయడం ద్వారా ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మరోసారి బేఖాతరు చేస్తూ వాళ్ళు చాలా కేటగిరికల్ గా ఇంకొంత సమయం అవసరం అవుతుంది, ఇప్పుడే చెప్పలేము ఎంత సమయం పడుతుందో అని ఒక టైం బయింగ్ ప్రాసెస్ ని మళ్ళీ ప్రారంభించినట్టు తెలుస్తుంది. మొత్తానికి సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 4 నెలల లోపు అంతకంటే ముందుగానే విచారణ కంప్లీట్ చేయమని చెప్పింది. దీనివల్ల సిబిఐ ఒకవేళ ఆలస్యం చేసిన ఎటువంటి ఇబ్బంది ఉన్నది, ఆలస్యం కోసం టైం అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మాత్రం విశ్లేషకులు అంటున్నారు. ఇస్మాయిల్, సుప్రీం 4 నెలల గడువు విధించినా కూడా దర్యాప్తు పేరుతో బెయిల్ రాకుండా అడ్డుకోవడానికే అశోక్ భాన్ వ్యాఖ్యలు సూచకంగా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా దర్యాప్తును కొనసాగించాలి, దర్యాప్తును ఏ విధంగా వేగవంతం చేయాలి, ఏ విధంగా ఏదైతే 4 నెలల లోపు విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్లు వేయాలి అనే దాన్ని మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా సిబిఐ దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు. బట్ వాళ్ళు కేవలం మాకు ఎక్కువ టైం అవసరము, ఇంకా సమయం అవసరం అనే ఒకే ఒక విషయాన్ని వాళ్ళు ముందుకు తీసుకున్నారు. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా మాత్రము 4 నెలల నుంచి 6 నెలల లోపు మేము విచారణ పూర్తి చేస్తాం, విచారణను పూర్తి చేసి ఛార్జ్ షీట్లు వేస్తాము, అప్పటి వరకు నిందితులకు బెయిల్ ఇవ్వద్దని అంటూ ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. బట్ ఇప్పుడు ఇంకా సమయం ఎక్కువ పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే సిబిఐ అనేది కేవలం ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడానికే ప్రయత్నిస్తోంది, ఒక కుమ్మక్కు రాజకీయం నడుస్తుందనేది మాత్రం మరోసారి స్పష్టమవుతోంది. అయితే సిబిఐ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు నుంచి చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. 4 నెలల లోపు సిబిఐ ఛార్జ్ షీట్ వేసినా వేయకున్నా కానీ కింది కోర్టులో స్వేచ్ఛగా బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు, అక్కడ బెయిల్ సంబంధించిన విచారణ కొనసాగించుకోవచ్చు అని సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతం రక్షణ అయితే ఉంది. కాబట్టి సిబిఐ మరోసారి ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఈ రోజు అశోక్ భాన్ వ్యాఖ్యలు ఉన్నాయి. తరంగిణి, ఇస్మాయిల్, అశోక్ భాన్ వ్యాఖ్యలు చూసినట్టయితే ఒక కాంగ్రెస్ తరపు ఇన్ఛార్జ్ గా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఇంతకు ముందు బొగ్గు కుంభకోణం విషయంలో కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది, సిబిఐ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్పేసి. సో ప్రభుత్వానికి దీనికి సంబంధం ఉండకూడదు ఒక కేసుకి సంబంధించి, కానీ ఇది చూస్తే ప్రభుత్వానికి కుమ్మక్కై సిబిఐ కూడా వ్యవహారం నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం చెప్తారు? తరంగిణి, నిన్ననే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక బోనులో ఉన్నటువంటి ఒక పంజరంలో ఉన్నటువంటి చిలుకగా సిబిఐ పరిస్థితి ఉందని చెప్పింది. ఈ రోజు సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కూడా అవును సుప్రీంకోర్టు చెప్పింది నిజమే అని కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే కేంద్రం కావచ్చు, కేంద్రం చెప్పిన మాటలు, కేంద్రం చెప్పినటువంటి మాటలను సిబిఐ వల్ల వేస్తుందని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అది అశోక్ భాన్ మాట్లాడినా కావచ్చు, లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాట్లాడినా కావచ్చు, లేకుంటే సిబిఐ డైరెక్టర్ మాట్లాడినా కావచ్చు, అవి కేంద్రం నుంచి వస్తున్న మాటలుగానే ప్రతి ఒక్కరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక పంజరంలో ఉన్నటువంటి
చిలుక ఏ విధంగా తన యజమాని చెప్పిన మాటలనే అది మళ్ళీ రిపీట్ చేస్తుందో, అది వల్లే వేస్తుందో, అదే విధంగా సుప్రీంకోర్టులో ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో సిబిఐ అధికారులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వం చెప్తున్న మాటలను, కేంద్రం చెప్తున్న మాటలను ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచాలి, ఎలక్షన్స్ కు దూరంగా ఉంచాలి, ప్రజల నుంచి దూరంగా ఉంచాలి అని ఒకటువంటి కేంద్రం యొక్క ఆలోచనను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనను సిబిఐ అధికారులు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఒకటి, ఎక్కువ కాలం జైల్లో ఉంచాలి. విచారణ పూర్తి చేస్తారా లేదా, శిక్ష పడుతుందా లేదా అనేది కేవలం అవసరం లేదు, ఎక్కువ కాలం విచారణ చేయాలి, ఎక్కువ కాలం ఆయన జైల్లో ఉంచడం అనేది ప్రస్తుతం సిబిఐ యొక్క ప్రధాన ఇంటెన్షన్ గా కనిపిస్తుంది. దాని ప్రకారమే సిబిఐ కూడా వర్క్ చేస్తుంది. ప్రతి ఆర్గ్యుమెంట్ అప్పుడు మాకు మరికొంత టైం అవసరం అడుగుతున్నారు, బట్ పురోగతిని మాత్రం ఎక్కడ చూపెట్టలేదు. ఇంకా 4 నెలలను సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఇంకా ఎక్కువ సమయం పడుతుందనే ఒకే ఒక వాదనను ఈ రోజు అశోక్ బాన్ మాట్లాడారు. కాబట్టి వన్ సెక్షన్ ఆఫ్ మీడియాలో వాళ్ళు పదే చెప్తుందంటే ఇంకా ఎక్కువ కాలం మేము జైల్లో ఉంచాలనుకుంటున్నాం అనే ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. బట్ సుప్రీంకోర్టు నుంచి చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఉంది. 4 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి తన బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు కింది కోర్టులో, ట్రయల్ కోర్టులో. అక్కడ బెయిల్ పిటిషన్ సంబంధించి స్పష్టమైన విచారణ చేసుకోవచ్చు, స్వేచ్ఛగా బెయిల్ పొందే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నామని ఈ రోజు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. రైట్ ఇస్మాయిల్, వైఎస్ జగన్ బెయిల్ విషయంలో సిబిఐ అసలు రంగు బయటపడింది. దర్యాప్తు పేరుతో బెయిల్ రాకుండా అడ్డుకో